మడకత్తెర. ముగింపు. యు మే బీ రైట్. ఇంకొక ప్రయత్నం చేసి మానేస్తాను. ప్రతిమ ఎవరో నువ్వు చెప్పనే లేదు. రంగదాం మొహం బిగుసుపోయింది. నిట్టూర్పు సెగలు కక్కుతూ అతనిలోంచి బయటపడింది. తన ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని టెంపో వైపు చూశాడు అతను. ఆమెని కలుసుకున్నాక నా గురించి ఆమె ముందు మాట్లాడను అని, నా పేరు ఎత్తనని మీరు మాట ఇస్తే చెప్తాను. టెంపో భుజాలు ఎగరేసి చిరునవ్వు నవ్వాడు. యు హ్యావ్ మై వర్డ్ రంగదాం తల పంకించాడు. ప్రతిమ ఎవరు, ఎక్కడుంటుందో అతను చెప్పాడు. టెంపో నమ్మలేనట్టు చూశాడు. రంగదాం నిజమే చెప్తున్నాడా? టెంపో అతని మొహంలోకి దేనికోసమో వెతుకుతున్నట్టుగా చూశాడు. ఒక వ్యక్తి చిరునామాను తప్పుగా చెప్పేంత మూర్ఖత్వం ఆ మొహంలో కనిపించడమే లేదు. ఓకే రంగదాం, థ్యాంక్ యూ వెరీ మచ్. టెంపో నవ్వుతూ చూశాడు. వెల్కమ్ అంటూ రంగదాం కుడి చేతిని ముందుకు చాచాడు. చెమటతో నూనెతో నెగనెగలాడుతున్న అతని చేతిని టెంపో ఒక్క క్షణం చూశాడు. చూపుల్ని మెల్లిగా రంగదాం మొహంలోకి తిప్పాడు. చిరునవ్వుతో చూశాడు. రంగదాం చెయ్యి ఇంకా ముందుకు చాచే ఉన్నాడు. కసరత్తు చేసేవాళ్లతో కరచాలనం చేస్తే వాళ్ల బలమంతా నాలో ప్రవేశిస్తుంది. ఓకే వెళ్ళొస్తా అంటూ వెనుదిరిగాడు. రంగదాం నవ్వు బిగ్గరగా పొంగురుగా తలుపు దాకా అతన్ని వెంబడించింది. తన వెనకే తలుపుల్ని మోస్తూ టెంపో హాలు మధ్యకు నడిచాడు. గోడ దగ్గర కుర్చీ ఖాళీగా ఉంది. ముసలామె రంగదాం తల్లి ఎక్కడికి వెళ్ళింది? చిన్న చప్పుడు కుడివైపు నుంచి టెంపో దృష్టిని ఆకర్షించింది. అటువైపు ఉన్న గదిలో పుస్తకాల ర్యాక్స్ ముందు నిలబడి ఉంది ఆమె. ఏదో పుస్తకం కోసం వెతుకుతోంది. అనాలోచితంగా టెంపో ఆ గదివైపు నడిచాడు. గుమ్మంలో నిలబడి ద్వార బంధాల మీద రెండు చేతుల్ని ఆంచి గోడల్ని పూర్తిగా కప్పేసిన ర్యాక్స్ని, వాటిలో దొంతరులుగా పేర్చబడిన ఎన్నో పుస్తకాల్ని చూస్తూ ఉండిపోయాడు. తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు చాలా ఉన్నాయి. చాలా మటుకు వేదాంత గ్రంథాలే. టెంపో చిన్నగా దగ్గాడు. ఆమె తటాలున తిరిగి చూసింది. టెంపో చిరునవ్వు నవ్వాడు. చాలా గ్రంథాలు సేకరించారు పిన్నిగారు అన్నాడు అతను. అన్నీ ఆయన కొని పోగు చేసినవే. ఆయన పుస్తకాల పొరుగు నాయన. అబ్బాయికి అంత ఇష్టం ఉన్నట్టు లేదు. 24 గంటలు కసరత్తే వాడికి. ముసలామె నవ్వుతూ అంది. టెంపో గదిలోకి నడిచాడు. రంగదాము తండ్రి సేకరించిన వివిధ గ్రంథాల పేర్లను చదువుతూ ఉండిపోయాడు. ముసలామె తనని సగర్వంగా చూస్తోందని అతడికి తెలుసు. రకరకాల సైజుల్లో భగవద్గీత, అష్టాదశ పురాణాలు, భారతం, భాగవతం, రామాయణం, ప్రబంధాలు, అరబిందో, రామకృష్ణ, వివేకానంద, రమణ వగైరా వేదాంతుల గ్రంథాలు. టెంపో చూపులు పుస్తకాలమ్మట వరుసగా పరిగెడుతున్నాయి. ఎడమ వైపు ర్యాక్లోని 2 పుస్తకాల మీద అతడి చూపులు ఆగాయి. నీట్గా పేర్చబడిన పుస్తకాల దొంతర్ల మధ్య ఇరుక్కున్న ఆ 2 పుస్తకాలు కొద్దిగా ముందుకు జరిగి ఉన్నాయి. ఆ వరుసలో ఆ 2 యువతలకి పొడుచుకొని వచ్చాయి. వాటి పేర్లు టెంపో కళ్ళ ముందు ఎందుకో తళతళా మెరిశాయి. శబ్ద రత్నాకరం, వెబ్ డిక్షనరీ. తలుపు తెరిచి ఎదురుగా నుంచున్న టెంపోని అతను ఆశ్చర్యంగా చూశాడు. మళ్ళీ వచ్చాను, టెంపో నవ్వుతూ అన్నాడు. రండి, ఆశ్చర్యం నుండి తేరుకున్న శ్రీనివాసరావు అన్నాడు. అతని వెంట టెంపోరావు హాల్లోకి నడిచాడు. టెంపోకి సోఫా చూపిస్తూ శ్రీనివాసరావు కూడా చతికిల పడ్డాడు. అతని మొహం టెంపో వైపు ప్రశ్నల్ని రువ్వుతోంది. మిస్టర్ శ్రీనివాసరావు, రంగధామ ఎలాంటివాడు? శ్రీనివాసరావు ఇబ్బందిగా చూశాడు. నున్నగా ఉన్న గెడ్డాన్ని ఒకసారి వేళ్లతో తడుముకున్నాడు. అతడితో అంత పరిచయం లేదు నాకు. కొంత పరిచయం ఉందా? శ్రీనివాసరావు అయిష్టంగా తలాడించాడు. ఉన్న పరిచయాన్ని ఆధారం చేసుకునే చెప్పండి. అసలు అతడు ఎలాంటివాడు? కండలు పెరిగినంత మాత్రాన అతని హృదయం ఎదగలేదని నా నమ్మకం. అయినా అతను మంచివాడనే చెప్పుకోవాలి. శ్రీనివాసరావు ఏం చెప్పాలో తోచని వ్యక్తిలాగా తడబడుతూ అన్నాడు. టెంపో చిన్నగా నవ్వాడు.
మంచివాడితో మీ సంబంధాన్ని ఎందుకు పటిష్టం చేసుకోలేదు? శ్రీనివాసరావు కళ్ళు గిన్నెల్లాగా అయ్యాయి. అర్థం కానట్టు చూస్తూ క్షణకాలం మౌనంగా ఉండిపోయాడు. అంటే అన్నాడతను రెప్ప వేయకుండా. శ్రీనివాసరావు, మీ ఆవిడ కనపడడం లేదు? టెంపో అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అడిగాడు. కుసుమ మార్కెట్కి వెళ్ళింది కూరలు పట్టరావడానికి. టెంపో ప్రశ్నల వరుస అర్థం కాని శ్రీనివాసరావు జవాబిచ్చాడు. మీ చెల్లెలు ప్రతిమ ఇంట్లో లేదా? టెంపో అతని మొహంలోకే సూటిగా చూస్తూ అడిగాడు. శ్రీనివాసరావు ఆశ్చర్యంగా చూశాడు. చెల్లాయి టూర్ వెళ్ళింది ఫ్రెండ్స్తో కలిసి. మా చెల్లాయి గురించి మీకెలా తెలుసు? టెంపో చిన్నగా నవ్వాడు. మీరు నన్ను రంగదాం దగ్గరికి పంపించారు, అతను నన్ను మళ్ళీ మీ దగ్గరకు పంపించాడు. శ్రీనివాసరావు మాటలు మర్చిపోయిన వాడిలాగా చూశాడు. శ్రీనివాసరావు, మీకొక చెల్లెలు ఉన్నట్టు మీరు నాతో చెప్పలేదు. టెంపో నవ్వుతూ అన్నాడు. శ్రీనివాసరావు మొహం సీరియస్గా తయారైంది. ఆ అవసరం లేదనుకుంటున్నాను. అఫ్కోర్స్ మీకొక చెల్లెలున్నట్టు మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ మోహన్ ఫ్రెండ్స్ ఎవరని నేను అడిగినప్పుడు మీరు ప్రతిమ గురించి చెప్పాల్సింది. టెంపో నవ్వుతూనే అన్నాడు. శ్రీనివాసరావు చూపుల్లో ఏదో మార్పు వచ్చింది. మిస్టర్ టెంపో, మీరు అనవసరమైన విషయాల్ని తవ్వుతున్నారు. టెంపో చిన్నగా నవ్వాడు. శ్రీనివాసరావు, ప్రతిమ మోహన్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, అవునా? శ్రీనివాసరావు కళ్ళల్లో రోషం ప్రస్ఫుటంగా కనిపించింది. రోషం సెగల్ని నెట్టూర్పుతో వెళ్ళగక్కాడు అతను. మోహన్ ప్రేమిస్తూ ఉండి ఉండొచ్చు. నా చెల్లెలు అలాంటిది కాదు. అది సంసారపక్షంగా పెరిగింది. ప్రేమించడం సంసారపక్షం కాదని మీరు అనుకుంటున్నారా? టెంపో నవ్వుతూ ప్రశ్నించాడు. శ్రీనివాసరావు విసుగ్గా కదిలాడు. మెల్లగా తన ఆవేశాన్ని అదుపులో పెట్టుకున్నాడు. మిస్టర్ టెంపో, నాన్న పోయాక చెల్లాయికి అన్నీ నేనే అయ్యాను. నా బాధ్యత నాకు తెలుసు. తల్లి తండ్రి లేని పిల్లకి లక్షణమైన తగిన సంబంధం చూసి పెళ్లి చేయాలి. అంచేత ప్రతిమని అదుపాజ్ఞల్లో సంస్కారంతో పెంచాను. అది అలాంటి తిక్క వేషాలు వెయ్యదు. శ్రీనివాసరావు ఉద్రేకంతో అన్నాడు. శ్రీనివాసరావు టెంపోని తదేకంగా చూశాడు. మోహన్ ఉద్దేశం నాకు చూచాయిగా తెలుసు. అతని తాహత వేరు. అంచేత అతని ఉద్దేశాన్ని నేను బలపరచలేదు. ఎంత తిని జీర్ణించుకోగలనో నాకు బాగా తెలుసు. టెంపో సిగరెట్ కాల్చి సిగరెట్ పొగని ఇంటి కప్పు వైపు ఊదాడు. శ్రీనివాసరావు తీక్షణంగా చూశాడు. మిస్టర్ శ్రీనివాసరావు, మోహన్ ప్రతిమ ఇద్దరూ కలిసి ఎక్కడికైనా పారిపోయి ఉంటారా? శ్రీనివాసరావు ఉలిక్కిపడ్డాడు. అతని మొహం కందిపోయింది. తటాలున అతను సోఫాలోంచి లేచాడు. ఎర్రటి కళ్ళతో టెంపోని రౌద్రంగా చూశాడు. మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించిన సంసారపక్షంగా పెరిగిన అమాయకురాలైన నా చెల్లెల మీద మీరు అసభ్యమైన అభాండాలు వేస్తున్నారు. దిస్ ఈజ్ టూ మచ్. టెంపో అతన్ని చిరునవ్వుతో చూశాడు. డోంట్ గెట్ ఎక్సైటెడ్. మోహన్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మీ చెల్లెలు ఇంట్లో లేదు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ మొత్తాన్ని కూడితే వచ్చే ఆన్సర్ అదే. ఇవన్నీ తెలిసిన ఎవరికైనా అనుమానం వస్తుంది. అంతే, నాకు వచ్చింది అంతే. శ్రీనివాసరావు తీక్షణంగా క్షణకాలం చూసి మెల్లిగా సోఫాలో కూలబడ్డాడు. ప్రాధేయపూర్వకంగా టెంపోని చూశాడు. మిస్టర్ టెంపో, మళ్ళీ చెప్తున్నా, నా చెల్లెలు అతన్ని ప్రేమించలేదు. నాకు మీరు సహాయం చేస్తారా? అడగండి. మీకు వచ్చిన కూడికల మొత్తాన్ని, అనుమానాన్ని ఇంకెక్కడా అనకండి. ప్రతిమకి సంబంధం చూశాను. త్వరలో పెళ్లి చేయబోతున్నా. మీ లాజికల్ అనుమానం బయటికి పొక్కితే నా చెల్లెలి పెళ్ళి ఆగిపోతుంది. టెంపో అతన్ని సానుభూతితో చూశాడు. మెల్లిగా తల పంకించాడు. మీ చెల్లెలు ఏ టూర్ వెళ్ళింది ఇప్పుడు? వారం రోజులు కావస్తోంది. శ్రీనివాసరావు ఆలోచిస్తూ జవాబిచ్చాడు. మోహన్ అంతర్ధానం గురించి ఆమెకి తెలిసే ఉండాలే. టెంపో అన్నాడు. తెలుసుననుకుంటాను. పేపర్లో చూసి అదే నాకు చెప్పింది. టెంపో లేచి నించున్నాడు. ఓకే మిస్టర్ శ్రీనివాసరావు, మీరు చెప్పిందంతా నాకు ఉపయోగిస్తుంది. ప్రతిమ గురించి నేను వ్యక్తం చేసిన ఆలోచనల్ని మర్చిపోండి.
వెళ్తానే. థ్యాంక్స్. శ్రీనివాసరావు చిన్నగా నవ్వాడు. పర్వాలేదు. మోహన్ కోసం నాకు తెలిసిందంత చెప్పడానికి, చేతనైనంత చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. టెంపో గుమ్మం వైపు కదిలాడు. తటాలు నాగి శ్రీనివాసరావు వైపు సూటిగా చూశాడు. రంగధామ్ ప్రతిమను ప్రేమిస్తున్నాడు. తనకి పోటీగా తయారైన మోహన్ని అతను మాయం చేసి ఉండొచ్చా? శ్రీనివాసరావు అయోమయంగా చూశాడు. టెంపో గారు, నాకు అలాంటి ఆలోచనే రాలేదు. మనుషుల్ని అనుమానించడం నాకు చేత కాదనుకుంటా. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే నిరాధారంగా నిందలు వేయడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, గుడ్ బై అంటూ టెంపో ఇంట్లోంచి యువతలకి నడిచాడు. ఎయిర్ కండిషన్ ఆఫీస్ గదిలో వెడల్పాటి రోజ్వుడ్ టేబుల్ వెనక కూర్చున్న రాజారావు టెలిఫోన్ రిసీవర్ని పడేసి అదరాబదరాగా లేచాడు. వేగంగా వస్తున్న టెంపోని నవ్వుతూ చూశాడు. దయచేయండి మిస్టర్ టెంపో, సర్ప్రైజ్డ్ విజిట్ అంటూ ఆహ్వానించాడు. టెంపో గదిలోకి దూరాడు. అతని వెనక తలుపు మూసుకుంది. ఆకుపచ్చ రంగు తివాసి నేలని పూర్తిగా పచ్చికలాగా కప్పేసింది. అభిరుచి, ఐశ్వర్యం ఆ గదిలో ప్రతిఫలిస్తున్నాయి. కూర్చోండి. తను కుర్చీ ముందు నిలబడి రాజారావు అన్నాడు. టెంపో కూర్చున్నాడు. రాజారావు తలపైన గోడకి వేలాడుతున్న 3 ఫోటోలు అతని దృష్టిని ఆకర్షించాయి. మధ్యలో రాజారావు, అతనికి ఎడంవైపున బుర్ర మీసాల వ్యక్తి లావుగా భారీగా గుపిస్తున్నాడు. కుడివైపునున్న మొహాన్ని టెంపో పోల్చుకున్నాడు. ఎడంవైపున్న బుర్ర మీసాల వ్యక్తి రాజారావు తండ్రి అని చెప్పకుండానే తెలుస్తోంది. 3 తరాలు. మిస్టర్ టెంపో, ఏదైనా తెలిసిందా? రాజారావు కంఠంలో తన ఆతృతని దాచుకోలేకపోతున్నాడు. టెంపో అతన్ని చిరునవ్వుతో చూశాడు. ఎంతో కొంత తెలిసింది. చెప్పండి. రాజారావు ఆత్రంగా అన్నాడు. అబ్బాయి క్షేమంగా? టెంపో చెయ్యెత్తి రాజారావుని వారించాడు. మిస్టర్ రాజారావు, మనిషి వేసే ప్రతి అడుగు అతన్ని గమ్యస్థానం వైపు తీసుకుపోతుంది. నా పరిశోధన కూడా అంతే అన్నాడు నవ్వుతూ. రాజారావు అర్థం కానట్టు చూశాడు. టెంపో రాజారావు మొహంలోకి చూశాడు. మిస్టర్ రాజారావు, మోహన్ ఎవరినైనా ప్రేమిస్తున్నాడా? రాజారావు కళ్ళు చిట్లించాడు. అబ్బాయి కట్టుదిట్టంగా పెరిగాడని, పొరపాటు పనులు చేయడని మీకు ఇదివరకే చెప్పాను. ప్రేమించడం పొరపాటు పని కాదు, టెంపో నవ్వుతూ అన్నాడు. అది అభిప్రాయాల మీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. మోహన్ ఎవ్వరిని ప్రేమించలేదు. ప్రతిమ మీకు తెలుసా? టెంపో అతన్ని వినిపించుకోకుండా అన్నాడు. రాజారావు కనుబొమ్మలు వంకీలు తిరుగుతూ నుదుర్ని ముడతలుగా పైకి తోశాయి. ప్రతిమెవరు? శ్రీనివాసరావు చెల్లెలు. శ్రీనివాసరావు, ఓహో, అబ్బాయి ఫ్రెండు. అతడికో చెల్లెలున్నట్టే అసలు నాకు తెలీదు. రాజారావు సాలోచనగా అన్నాడు. అందుకే ఆమెని మోహన్ ప్రేమిస్తున్నట్టు మీకు తెలియదు, టెంపో నవ్వుతూ అన్నాడు. రాజారావు టేబుల్ మీద ఉన్న దంత పెట్టెలోంచి కరోనా సిగార్ తీసి వెలిగించాడు. మౌనంగా 2 దమ్ములు లాగాడు. నీరసంగా, విచారంగా ఉన్న మొహంలో కోపం లీలగా గోచరిస్తోంది. మిస్టర్ టెంపో, మీ అరచేతిలోని గీతలు మీకు ఎలా తెలుసో మోహన్ గురించి నాకు అలాగే తెలుసు. మీకెవరో లేనిపోని మాటలు చెప్పినట్టున్నారు. టెంపో వైపు చూశాడు రాజారావు. అబ్బాయి ఐశ్వర్యాన్ని, హోదాన్ని చూసి ఆ ప్రతిమో విగ్రహమో ఎవరో వాడి కోసం ప్రేమ గాలాన్ని వదిలి ఉండొచ్చు. టెంపో తలాడించాడు. లోపల నవ్వుకున్నాడు. తన కొడుకు ప్రేమించడని రాజారావు, తన చెల్లెలు ప్రేమించదని శ్రీనివాసరావు అంటున్నారు. ఇద్దరూ అమాయకంగా అలా అనుకుంటున్నారా? మిస్టర్ టెంపో, ఇంతకీ ఇలా ఎందుకు అడుగుతున్నారు? రాజారావు ప్రశ్నించాడు. మోహన్ ఇంట్లోంచి వెళ్ళాడు. ప్రతిమ టూర్కి వెళ్ళింది. టెంపో క్లుప్తంగా అన్నాడు. రాజారావు తేలిగ్గా నిట్టూర్చాడు. మిస్టర్ టెంపో, ఆ కోణం నుంచి ఆలోచించడం మానేయండి. మీ పరిశోధనని మరో తోవమ్మట వెళ్ళనివ్వండి. టెంపో చిరునవ్వు నవ్వుతూ లేచాడు. కూర్చోండి, కాఫీ తాగి వెళ్దురు గాని, రాజారావు అన్నాడు. త్వరగా ఒక చోటుకెళ్ళాలి. మరోసారి మిస్టర్ టెంపో,
తిండి సాయించడం లేదు, నిద్ర రావడం లేదు. 5 లక్షలు అబ్బాయిని నాకు అందజేస్తాయి అని అనుకున్నాను. నౌ ఐఆమ్ వర్రీడ్, రాజారావు నీరసంగా అన్నాడు. అతని కళ్ళల్లో ఆవేదన ప్రతిఫలిస్తోంది. మిస్టర్ రాజారావు, నాకు కంగారుగానే ఉంది, తలా తోక లేకుండానే ఉంది. త్వరలో ఏదో తెలుస్తుందన్న ఆశ కూడా ఉంది. వస్తాను అంటూ టెంపో తలుపు వైపు తిరిగాడు. రాజారావు అతన్నే చూస్తూ ఉండిపోయాడు. ఇంటి నెంబర్ ఒకసారి చూసి టెంపో కుడివైపునున్న వంకి తిరిగి పైకి వెళ్తున్న మెట్ల వైపు అడుగులేశాడు. ఎంచుకుంటూ 2 డజన్లు మెట్లెక్కి గుమ్మం ముందు ఆగాడు. అతన్ని వేళ్ల కణుపులు చప్పుడు చేశాయి. కాసేపట్లో తలుపు తెరిచిన యువతి అతన్ని ప్రశ్నార్థకంగా చూసింది. రామ్మోహన్ అన్నాడు టెంపో ఆమె వైపు చిరునవ్వుతో చూస్తూ. చీర చెంగు నడుములోకి దోపి ఉంది. వంకీలు తిరిగిన జుట్టు చెమట బిందువులతో మెరుస్తున్న ఆమె నుదిరి మీదకి జారింది. స్టవ్ ముందు నుంచి ఆమెను యువతలకు రప్పించినట్టుగా గ్రహించాడు టెంపో. మీరు ఆగింది ఆమె. డిటెక్టివ్ టెంపో. ఆమె మొహంలో ప్రశ్నార్థకం మాయమైంది. లోపలికి రండి అందామె తలుపు పూర్తిగా లోపలికి లాగి కదులుతూ. టెంపో లోపలికి అడుగేశాడు. కూర్చోండి, ఆయన స్నానం చేస్తున్నారు, క్షణంలో వస్తారు అందామె టెంపో వైపు చిరునవ్వుతో చూస్తూ. చీర చెంగును యువతలకి లాగి చేతులు తుడుచుకుంది. టెంపో కిటికీకి ఎదురుగా టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. కర్టన్ని తోసుకుంటూ ఆమె లోపల గదిలోకి వెళ్ళిపోయింది. టేబుల్ మీద ఉన్న యాస్ట్రైన్ చూస్తూ టెంపో సిగరెట్ వెలిగించాడు. ఎదురుగా గోడకి వేలాడుతున్న ఫోటోల్ని చూడసాగాడు. అన్నిటికన్నా కొంచెం పెద్దగా ఉన్న ఫోటోలో ఇందాక తలుపు తీసిన యువతి డాక్టర్ వేషంలో ఉంది. కొద్దిగా పెరిగిన గడ్డంతో నీరసంగా అగుపిస్తున్న ఒక వ్యక్తి మంచం మీద కూర్చుని ఆమె వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తున్నాడు. ఏదో నాటకంలో సీను తను చూస్తున్నట్టు టెంపో తెలుసుకున్నాడు. పక్కనే గోల్డ్ కలర్ ఫ్రేమ్లో ఉన్న సన్మాన పత్రం రామ్మోహన్కి దర్శకరత్న బిరుదు ఇవ్వబడినట్టు తెలియజేస్తోంది. గుడ్ మార్నింగ్ టెంపో గారు. టెంపో చివాలన తల తిప్పి చూశాడు. ఫోటోలో పేషెంట్ గెటప్లో ఉన్న వ్యక్తి అతని ముందు నవ్వుతూ ఆరోగ్యంగా నిలబడ్డాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ రామ్మోహన్, టెంపో నవ్వుతూ అన్నాడు. మీ గురించి విన్నాను. మీరు రాసిన కొన్ని రియల్ క్రైమ్ ఆర్టికల్స్ చదివాను. మీరు మా ఇంటికి రావడం అదృష్టం. ఊరికే రారు డిటెక్టివ్లు. చెప్పండి అంటూ రామ్మోహన్ టేబుల్కి అటువైపు ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. టెంపో అతన్ని చిరునవ్వుతో చూశాడు. మిస్టర్ రామ్మోహన్, మోహన్ గురించి మీతో మాట్లాడాలని వచ్చాను. రామ్మోహన్ మొహం కొద్దిగా వివరణమైంది. ఐఎమ్ సారీ ఫర్ హిమ్. నిన్న రాజారావు గారిని ఫోన్లో పలకరించాను. మోహన్ ఇంకా రాలేదన్నారు ఆయన. చదువుకునే రోజుల్లో మోహన్ మీతో పాటు నాటకాల్లో నటించేవాడని విన్నాను అంటూ టెంపో ఆగాడు. రామ్మోహన్ బనీన్ మీద టర్కీ టవల్ని సర్దుకున్నాడు. తలుపు తీసిన యువతి 2 కప్పుల్లో కాఫీ ఇద్దరు ముందు పెట్టింది. టెంపో గారు, నా భార్య మాలిని. రామ్మోహన్ పరిచయం చేశాడు. మాలిని టెంపోకి నమస్తే చెప్పింది. టెంపో తలాడించాడు. మాలిని భర్త దగ్గరగా కుర్చీలో కూర్చుంది. కాఫీ ముగించి టెంపో చెప్పమన్నట్టు చూశాడు. టెంపో గారు, మోహన్ ఒకే ఒక నాటకంలో నటించాడు. ఈ నాటకానికి నేనే దర్శకత్వం వహించాను. అతను నాకు జూనియర్, కొంచెం బెదురుగా అగుపించేవాడు. ఆ నాటకంలో నేను సృష్టించిన కొడుకు పాత్రకి అతను బాగా సరిపోతాడు అని అనిపించింది. యాక్ట్ చేయమన్నాను, చేశాడు, అంతే. మోహన్ మళ్ళా నాటకాల వైపే రాలేదు. రామ్మోహన్ ఆగి కొడుకు పాత్ర టెంపో ఆలోచిస్తూ చూశాడు. ఐసి, తండ్రి పాత్ర ఎవరు వేశారో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఆ నాటకాన్ని నేనే రాశాను. ధరించబోయే వ్యక్తుల్ని దృష్టిలో ఉంచుకునే పాత్రల్ని బిల్డప్ చేస్తాను. తండ్రిగా రంగదాం నటించారు. రామ్మోహన్ జవాబిచ్చాడు. టెంపో సాలోచనగా తల పంకించాడు. మిస్టర్ రామ్మోహన్, ఆ నాటకం డైలాగ్స్ని మీరు రికార్డ్ చేశారా? రామ్మోహన్ తలాడిస్తూ చూశారు. మాలిని, నేను, రంగధామ్, మోహన్, మరో 3 అందులో నటించాం.
స్టేజ్ మీద డైలాగ్ చెప్పిన ప్రతిసారి మైక్ దగ్గరగా కదిలి జాగ్రత్తగా మాట్లాడడం కొంచెం కష్టంగా అనిపించింది. అందుచేత అందరం డైలాగ్స్ చెప్తూ ఒక క్యాసెట్ రికార్డ్ చేసాం. టైమింగ్ అడ్జస్ట్ చేసుకుని లిప్ మూమెంట్ ఇచ్చాం. నాటకం బ్రహ్మాండంగా హిట్ అయింది. ప్రీ రికార్డింగ్ క్యాసెట్ని ప్లే చేస్తూ మేం ఆడిన మొదటి నాటకం అదే. రామ్మోహన్ ఉత్సాహంతో చెప్పి ఆగి సిగరెట్ వెలిగించాడు. నాటకాల గురించి కదిలిస్తే అతను ఆపకుండా మాట్లాడేలాగా ఉన్నాడని టెంపో గ్రహించాడు. ఉత్సాహంతో రామ్మోహన్ వైపు చూశాడు. తన ఆలోచనలు సరైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి. మిస్టర్ రామ్మోహన్, ఆ క్యాసెట్ మీ దగ్గరుందా? టెంపో ప్రశ్నించాడు. రామ్మోహన్ ప్రశ్నార్థకంగా చూశాడు. ఎందుకు? చెప్తాను. క్యాసెట్ ఉందా? లేదు. వారం 10 రోజులప్పుడు దాన్ని రంగధామానికి పంపించాను. మాలిని కల్పించుకొని అంది. టెంపో, రామ్మోహన్ ఇద్దరు ఆమె వైపు ఆశ్చర్యంతో చూశారు. కానీ ఇద్దరిలోని ఆశ్చర్యాలకి కారణాలు వేరు. మాలి, నాకు చెప్పలేదే? రామ్మోహన్ అడిగాడు భార్య వైపు చూస్తూ. మర్చిపోయాను. మీరప్పుడు ఊరెళ్ళారుగా, తిరిగి వచ్చేసరికి గుర్తులేదు. మాలిని చిన్నగా నవ్వింది. రంగదాం కొంచెం నిర్లక్ష్యం మనిషి. దాన్ని ఎక్కడో పడేస్తాడు. మన దగ్గర ఇప్పుడు ఆ నాటకం స్క్రిప్ట్ కూడా లేదు. రామ్మోహన్ కొంచెం నిరుత్సాహంగా అన్నాడు. జాగ్రత్తగా త్వరగా వాపస్ చేయమని రంగధామానికి చెప్పావా? లేదు. అతను రాలేదు. ఫోన్ చేశాడు. ఇంటావిడ చెప్పింది. కిందకెళ్ళి మాట్లాడాను. అరగంటలో ఎవరో కుర్రాన్ని పంపుతానని, ఆ క్యాసెట్ పంపమని రంగదాం అన్నాడు. అరగంటలో ఆ కుర్రాడు ఎవడో వచ్చాడు. ఇచ్చి పంపాను. మాలిని వివరించింది. రామ్మోహన్ నిట్టూర్చాడు. ఆల్ రైట్, మనమే వెళ్ళి తీసుకోవాలి. రంగదాం గిరాటేసేలోగా అంటూ టెంపో వైపు తిరిగాడు. అన్నట్టు టెంపో గారు, క్యాసెట్ గురించి అడిగారు దేనికి? టెంపో మౌనంగా మాలిని వైపు చూశాడు. మాలిని గారు, ఆ కుర్రాడెవరో, ఎప్పుడొచ్చాడో ఖచ్చితంగా చెప్పగలరా? మాలిని క్షణంసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. ప్రశ్నార్థకంగా భర్త వైపు చూసింది. మీరు ఊరెళ్ళింది ఎప్పుడు? 2, 3 అందామె. 2వ తారీఖునేగా? రామ్మోహన్ ప్రశ్నతో జవాబిచ్చాడు. అవును, 2. ఆ రోజు మీరు వెళ్ళిపోయిన గంట తర్వాత రామ్మోహన్ ఫోన్ చేశాడు అంటూ ఆమె టెంపో వైపు నవ్వుతూ చూసింది. టెంపో సాలోచనగా తల పంకించాడు. మెల్లిగా పైకి లేచాడు. భార్యాభర్తలిద్దరినీ చూశాడు. థ్యాంక్స్ ఎ లాట్. పొద్దుటే శ్రమించాను. వస్తానే అన్నాడు. మిస్టర్ టెంపో, క్యాసెట్ మీకు ఎందుకో చెప్పనే లేదే? రామ్మోహన్ పైకి లేస్తూ అన్నాడు. మోహన్ కోసం నేను వెతకాలి. అతని ఫోటో నా దగ్గరుంది. అతని కంఠం నేను ఎప్పుడు వినలేదు. రూపం మార్చుకొని మోహన్ నా పక్కనే నడుస్తున్నా నేను పోల్చుకోలేను. అందుకని. టెంపో నవ్వుతూ ఆగాడు. రామ్మోహన్ అర్థం కానట్టే చూశాడు. టెంపో చిన్నగా నవ్వాడు. మిస్టర్ రామ్మోహన్, ఒక వ్యక్తి కోసం కళ్ళతో మాత్రమే వెతికితే చాలదు, చెవులతో కూడా వెతకాలి కదా. రామ్మోహన్, మాలిని ఇద్దరూ నవ్వారు. అయితే ఆ క్యాసెట్ మీకు అర్జెంటుగా కావాలి, అవునా? రామ్మోహన్ అడిగాడు. టెంపో కింద పెదవిని పంటితో నొక్కుతూ ఉండిపోయాడు. టెంపో గారు, కూర్చోండి. కిందకెళ్ళి రంగధామానికి ఫోన్ చేస్తాను. వెంటనే క్యాసెట్ పట్టరమ్మంటాను. రామ్మోహన్ మళ్ళీ అన్నాడు. తల పంకిస్తూ టెంపో కూర్చున్నాడు. రంగదాం ఇంట్లో ఫోన్ ఉందా? ప్రశ్నించాడు. లేదు, పక్కింట్లో ఉంది. అడ్వకేట్ సుబ్బారావు విసుక్కోకుండా రంగదాంని పిలుస్తారు. కూతుర్ని అతనికి ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నారు అంటూ రామ్మోహన్ గుమ్మం వైపు కదిలాడు. టెంపో మాలిని వైపు చూశాడు. కోల మొహం, పెద్ద కళ్ళు, వంకీలు తిరిగిన జుట్టు. నాటకాల్లో రంగు పూసి పూసి ఆమె మొహం రంగు కొద్దిగా మారినట్టు ఉంది. టెంపో గారు, టీ తీసుకుంటారా? అంది మాలిని. థ్యాంక్స్, ఐ లైక్ టీ. టెంపో నవ్వుతూ అన్నాడు. మాలిని జోరుగా వంటగది వైపు అడుగులేసింది. 2 నిమిషాల తర్వాత మాలిని టీ కప్పు టెంపో ముందు పెట్టింది. ఆమె వైపు చిరునవ్వుతో చూస్తూ టెంపో కప్పు అందుకున్నాడు. మెట్ల మీద అడుగుల చప్పుడు అవుతోంది. కాసేపట్లో రామ్మోహన్ గదిలో ప్రవేశించి తన కుర్చీలో కూర్చున్నాడు.
టెంపో అతన్ని ప్రశ్నార్థకంగా చూశాడు. రామ్మోహన్ అదోలాగా మొహం పెట్టాడు. రంగదాం తను క్యాసెట్ కోసం ఫోన్ అన్నాడతను ఎవ్వరినీ ఉద్దేశించకుండా. టెంపో టీ కప్పుని కింద పెట్టి ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి? మాలిని కంఠంలో ఆశ్చర్యం గంటలా మోగింది. తనకి క్యాసెట్ గురించి గుర్తు లేదని, దాంతో తనకేమీ పని లేదని అన్నాడు రంగదాం. రామ్మోహన్ అన్నాడు. రంగదాం అబద్ధం ఆడుతున్నాడేమో టెంపో అన్నాడు. రామ్మోహన్ తల అడ్డంగా ఆడించాడు. నో మిస్టర్ టెంపో, అతను అబద్ధాలు ఆడాడు. ఆ అవసరం లేదు. అవసరం ఉందో లేదో నాకు తెలియదు. క్యాసెట్ అవసరమైందంటూ అతను నాకు ఫోన్లో చెప్పాడు, మాలిని ఉద్రేకంతో అంది. ఆమె మాటను వ్యతిరేకిస్తూ ఏదో చెప్పబోయి అయోమయంగా చూస్తున్న రామ్మోహన్ని టెంపో చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. అతని బుర్రలో ఏవేవో ఆలోచనలు మెరుపుల్లాగా మెరుస్తున్నాయి. అతడి మెదడులో దూరంగా చల్లా చెదురుగా అల్లిబిల్లిగా పడున్న దారాలన్నీ ఒక్కటిగా కలిపి పెనవేసుకుని తాడుగా రూపొందుతున్నాయి. టెంపో తటాలను పైకి లేచాడు. రామ్మోహన్, మాలిని అతన్ని ఆశ్చర్యంగా చూశారు. మిస్టర్ టెంపో, ఈ క్యాసెట్కి అదేమిటో గందరగోళంగా ఉంది. నేనే స్వయంగా వెళ్ళి రంగదాంతో అవసరం లేదు, నేనే వెళ్తాను. రంగదాం నాకు తెలుసు, మీరేం కంగారు పడకండి. టెంపో అడ్డొస్తూ అన్నాడు. ఆ క్యాసెట్ నాకు కావాలి. నాటకం స్క్రిప్ట్ లేదు. రామ్మోహన్ ఆత్రంగా అన్నాడు. డోంట్ గెట్ వర్రీడ్, మీ క్యాసెట్ ఎక్కడికి పోదు. థ్యాంక్ యూ బోత్, వస్తా అంటూ గుమ్మం వైపు నడిచాడు. గది తలుపులు తోసుకొని లోపలికి వచ్చిన డిటెక్టివ్ టెంపోని అతను ఆశ్చర్యంతో చూస్తూ మెల్లిగా కుర్చీలోంచి లేచాడు. పైజామా మీద గ్లాస్కో జుబ్బా ధరించాడు అతను. జుబ్బాలోంచి కండలు మెలికలు తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఏంటి మళ్ళీ వచ్చారు అన్నాడు అతను. అతని కంఠస్వరంలో స్నేహభావం, స్వాగతం లేవు. రావాల్సి వచ్చింది అంటూ టెంపో అతడి దగ్గరగా నడిచాడు. అతని చిన్న చిన్న కళ్ళు రెస్ట్లెస్గా కదులుతున్నాయి. టెంపోనే చూస్తున్నాయి. టెంపో అతనికి దగ్గరగా ఆగాడు. అతడి పాము కళ్ళలోకి సూటిగా చూశాడు. నేను సాగిస్తున్న మోహన్ అన్వేషణ నన్ను మళ్ళీ నీ దగ్గరకు లాక్కొచ్చింది రంగదాం. రంగదాం కళ్ళలో విసుగు వెలుతురులాగా ప్రతిఫలించింది. తన అయిష్టాన్ని దాచుకోవడానికి అతడేం ప్రయత్నించలేదు. రంగదాం, మీ ఇంట్లో శబ్దరత్నాకరం, వెబ్ డిక్షనరీలు ఉన్నాయా? టెంపో ప్రశ్నించాడు. రంగదాము ప్రశ్న అర్థం కానట్టు చూశాడు. ఉంటాయి. నాన్న ఎంతో చెత్తని పోగేశాడు గది నిండా. నేనెప్పుడు డిక్షనరీలు తిరగేయను. నువ్వెప్పుడు పుస్తకాలు చదవ్వా? టెంపో అడ్డొస్తూ అడిగాడు. ఎప్పుడైనా చదువుతాను. కొంతమంది మనుషుల్లాగే కొన్ని పదాలు నాకు అర్థం కావు. అయినా నేను కేర్ చేయను. డిక్షనరీలు రిఫర్ చేయను. అర్థం కాని మనుషుల్ని, పదాల్ని నేను అంతగా పట్టించుకోను. ఐ హేట్ దెమ్. రంగదాం కంఠంలో చిరాకు, నిర్లక్ష్యం ధ్వనించాయి. టెంపో అతన్ని చిరునవ్వుతో చూశాడు. రంగధాం, రామ్మోహన్ భార్యకి ఫోన్ చేసి తెప్పించుకున్న క్యాసెట్ ఎక్కడుంది? రంగదాము కనుబొమ్మలు పైకి కదిలాయి గొంగళి పురుగుల్లా. రామ్మోహన్ చెప్పాడా? అతడు నిర్లక్ష్యంగా అడిగాడు. టెంపో తలాడించాడు. మిస్టర్ టెంపో, నేను క్యాసెట్ తీసుకోలేదు. రంగదాం కొంచెం కోపంగానే అన్నాడు. టెంపో అతన్ని చిరునవ్వుతో చూశాడు. రంగదాం, ఆట కట్టయినప్పుడు తెలుసుకోవడం మనిషికి ఆరోగ్యకరం. రంగదాం కనుబొమ్మలు మళ్ళీ కలుసుకున్నాయి. వాట్ డూ యు మీన్? మీ నాన్నగారి లైబ్రరీ ఓసారి చూద్దామంటూ టెంపో వెనక్కి తిరిగాడు. ఏంటి దౌర్జన్యం? నా ఇంటిని మీరు సోదా చేయలేరు. ఆగ్రహంతో ధ్వనించిన రంగదాం కంఠం టెంపోని గుమ్మం ముందే ఆపింది. వెనుతిరిగి అతన్ని నిర్లక్ష్యంగా చూశాడు టెంపో. నువ్వు నన్ను ఆపలేవు. రంగదాం ఛాతి కొలిమి తిత్తిలాగా పైకి ఉబికింది. పెదవులు వణికాయి. బిగుసుకున్న అతడి పిడికిడిని టెంపో నవ్వుతూ చూశాడు. వెనుతిరిగి గుమ్మం దాటాడు. హాల్లోంచి పుస్తకాలున్న గదిలోకి ప్రవేశించాడు. ఇతర పుస్తకాల్లోంచి కొద్దిగా యువతలకి పొడుచుకు వచ్చిన 2 లావుపాటి డిక్షనరీలు అలాగే ఉన్నాయి. టెంపో వాటి దగ్గరగా ఆగాడు.
వెబ్ డిక్షనరీని యువతలకి లాగాడు. చకచకా పేజీలు తిరగేశాడు. దాన్ని పుస్తకాల మీద పెట్టి శబ్ద రత్నాకరం అందుకున్నాడు. పుస్తకం అతని వేళ్ల మధ్య ఇరుక్కుని యువతలకు వచ్చింది. టెంపో పుస్తకాల వైపు చూడడం లేదు. ఖాళీ అయిన ర్యాక్ వెనక భాగం మీద అతని దృష్టి కేంద్రీకరించబడింది. అతడి కళ్ళు తళుక్కుమని మెరిశాయి. అతడి కుడిచేయి ర్యాక్లో ఏర్పడిన ఖాళీ ప్రదేశంలోకి దూరింది. వెనక అడుగుల చప్పుడు తలుపు శబ్దం చేస్తూ గోడను కొట్టుకుంది. డిటెక్టివ్ టెంపో వెనక్కి తిరగలేదు. లోపలున్న వస్తువులని అతడి వేళ్లు పట్టుకున్నాయి. అతని భుజం మీద ఏదో చెయ్యి బలంగా పడింది. అతడి శరీరం విసురుగా వెనక్కి తిప్పబడింది. నిప్పులు కక్కుతూ చూస్తున్న రంగదాం మొహంలోకి టెంపో ఆక్షేపణగా ఎగతాళిగా చూశాడు. విజయ్ గర్వంతో అతడి కళ్ళు మెరుస్తున్నాయి. రంగదాం పళ్ళు కొరికాడు. అతడి కుడి చెయ్యి సుత్తిలాగా పైకి లేచింది. టెంపో చెయ్యి ర్యాక్లోంచి యువతలకి వచ్చింది. వేళ్ల మధ్య పట్టుకున్న క్యాసెట్ని అతను రంగదాం కళ్ళ ముందు జరిపాడు. రంగదాం రెప్పలు టపటపా కొట్టుకుని విచ్చుకున్నాయి. పైకెత్తిన అతని చెయ్యి కిందకి దిగి పురి వదులైన మేకులాగా వేలాడుతోంది. తెల్లగా పాలిపోతున్న అతని మొహాన్ని టెంపో చిరునవ్వుతో చూశాడు. రంగదాం, ఇప్పుడేమంటావు? టెంపో ప్రశ్న అతన్ని చెంప పెట్టులాగా తాకింది. బెరుస్తున్న టెంపో కళ్ళల్లోకి అతడు అయోమయంగా చూశాడు. అది అది ఇక్కడికెలా వచ్చింది? రంగదాము తడబడుతూ అన్నాడు. టెంపో చిన్నగా నవ్వాడు. ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలుసు రంగదాం, నీకు కూడా తెలుసు. అయితే నాకు తెలుసని నువ్వు తెలుసుకోవడానికి చెప్తాను విను. నువ్వు ప్రేమించిన ప్రతిమని తన్నుకుపోతున్న మోహన్ మీద కసి నీ శరీరంలాగా నీలో పెరిగింది. సమయం చూసి అతన్ని కిడ్నాప్ చేశావు. సమయం చూసి అతడి ఆచూకీ చెప్తానంటూ రాజారావుకి ఫోన్ చేశావు. బహుమతిని ర్యామ్సమ్ మొత్తంగా మార్చి ఈ క్యాసెట్లో ఉన్న మోహన్ డైలాగ్ని తెలివిగా అటాచ్ చేసి మరో క్యాసెట్లోకి ఎక్కించి రాజారావుకి వినిపించావు. మోహన్ని దగ్గరున్నట్టు నమ్మించావు. మీరిద్దరూ తండ్రి కొడుకులుగా నటించిన నాటకంలోని డైలాగ్స్ నీకు చక్కగా పనికొస్తాయని నీకు కూడా తెలుసు. తెలివిగా ఈ 2 నిఘంటువుల్లోని పదాల్ని రాజారావుకి డిక్టేట్ చేసి అతనికి సూచనలు ఇచ్చావు. నో! రంగధాము కంగారుగా అరిచాడు. ఇది అన్యాయం, అక్రమం. ఎస్, నువ్వు చేసిందంతా అన్యాయమే. మోహన్ని ఏం చేశావో, డబ్బు ఎక్కడ దాచావో చెప్పి లొంగిపో. అతన్ని హత్య చేయకుండా ఉంటే తక్కువ శిక్షతో తప్పించుకోగలుగుతావు. రంగదాం తల ఆవేశంగా అటూ ఇటూ ఊగింది. మిస్టర్ టెంపో, మోహన్ని నేను ద్వేషిస్తున్నాను కానీ కిడ్నాప్ చేయలేదు. వాళ్ళ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయలేదు. డిక్షనరీలు, క్యాసెట్లు ఇవన్నీ నాకేం తెలియవు. కాసేపట్లో అన్నీ తెలుస్తాయి అంటూ టెంపో బిగ్గరగా ఏలవేశాడు. హాల్లోంచి బూట్ల చప్పుడు వినిపించింది. కాసేపట్లో ఇన్స్పెక్టర్ పృథ్వీరావు గది గుమ్మంలో టీవీగా నిలబడ్డాడు. అతని చేతిలోని రివాల్వర్ రంగదాంనే చూస్తోంది. పృథ్వీరావు ఉద్రేకంతో లోపలికి అడుగేశాడు. రంగదాం అతన్ని కంగారుగా చూస్తున్నాడు. పృథ్వీ, ఇతన్ని, ఈ నిఘంటువుల్ని, క్యాసెట్ని నీ స్వాధీనంలోకి తీసుకో. ఎడిట్ చేసి రికార్డ్ చేసిన క్యాసెట్ ఎక్కడుందో, మోహన్ ఎక్కడున్నాడో, 5 లక్షలు ఎక్కడున్నాయో అతని చేత కక్కించు. టెంపో అన్నాడు. నో! రంగదాం అరిచాడు. గుమ్మం వైపు తిరిగి పరిగెత్తబోయాడు. పృథ్వీరావు చేతిలోని రివాల్వర్ అతన్ని ఆపింది. సాయంత్రం 6 దాటింది. టేబుల్ మీదున్న టెలిఫోన్ మోగింది. రిసీవర్ని లాగి చెవి కానించాడు. ఇన్స్పెక్టర్ పృథ్వీరావు. అటువైపు కంఠం పలకగానే అతడి మొహంలో ఏదో తెరిపొచ్చింది. టెంపో, 6 గంటల సేపు నీకోసం ఆఫీస్లో కూలబడి ఉండిపోయాను. ఎక్కడికి మాయమయ్యావు అన్నాడు ఆత్రంగా. ఏంటి సంగతి? గురువు, ఈసారి నువ్వు పొరపడ్డావు అని అనిపిస్తోంది. రంగదాము పాడిందే పాడుతున్నాడు. అతను అమాయకుడేమో అని అనిపిస్తోంది. ఏం చేయాలో తోచడం లేదు. ఇంతకీ నువ్వెక్కడున్నావు? ఇన్స్పెక్టర్ ప్రశ్నించాడు. పృథ్వీరావు
రంగదాం అమాయకుడని నాకు తెలుసు. వాట్? అమాయకుడని తెలిసి అతన్ని నీతో తీసుకెళ్ళమన్నాను. వాట్? ఇన్స్పెక్టర్ పృథ్వీరావు మళ్ళీ అరిచాడు. 2వ తేదీ పొద్దుట క్యాసెట్ కోసం అతను ఫోన్ చేసి కుర్రాన్ని పంపినట్టు మనకు తెలుసు. అయితే 4వ తేదీ దాకా మోహన్ ఇంటి పట్టునే ఉన్నాడు. అంటే 4వ తేదీ రాత్రికి మోహన్ అంతర్ధానం అవుతాడని 2వ తేదీకే తెలిసిన వ్యక్తి ముందు జాగ్రత్తతో క్యాసెట్ తెప్పించుకున్నాడు. ఎవరు? పృథ్వీరావు అడ్డొస్తూ అరిచాడు. నువ్వు, నేను. ఎవరైనా ఫోన్ చేసి రంగదామ్గా చెప్పుకుని క్యాసెట్ తెప్పించుకోవచ్చు. గురు, అర్థం కాలేదు. అటువైపున టెంపో చిన్నగా నవ్వాడు. మొదట్లో నాకు కూడా అర్థం కాలేదు. నేరంలో ఉపయోగించిన డిక్షనరీ క్యాసెట్ని వెతికి కంటికి సులభంగా ఒప్పించేలాగా అమర్చి పెట్టేంత మూర్ఖంగా రంగదాం కూడా నేరం చేయడు. పళ్ళెంలో వడ్డించినట్టు రెడీగా అతనింట్లో దొరికిన ఆ ఎవిడెన్స్ నాకు అనుమానాన్ని కలిగించింది. అసలు వ్యక్తి అడకత్తెర రంగదాం అమాయకత్వాన్ని అతి తెలివిగా ఉపయోగించుకుంటున్నాడని పసిగట్టాను. తోటలో దొంగిలించిన మామిడి పళ్లను మెక్కేసి టెంకల్ని అమాయకుడు మంచం కింద విసిరేసిన ఆ వ్యక్తి రంగదాం ఇంటి మీద ఒక కన్నేసి ఉంటాడని ఊహించాను. అందుకే అతని కోసమే రంగదాంని నీతో తీసుకెళ్ళమన్నాను. అర్థమైపోయింది. అసలు శాల్తీ ఎవరు? ఎక్కడ ఉన్నాడు? ఇన్స్పెక్టర్ పృథ్వీరావు ఆత్రంగా ప్రశ్నించాడు. నంబర్ 33 టెంపుల్ స్ట్రీట్. ఈ అడ్రస్కి సరిగ్గా 7 గంటలకు చేరుకో. లోపల నేనుంటాను. గుమ్మం ముందు ఊపిరి పీల్చుకోకుండా నిలబడు. టెంపో. సారీ పృథ్వీ, టైమ్ ఈజ్ ప్రెషస్. 7 ఆఫ్ ద క్లాక్. అటువైపు ఫోన్ క్లిక్ మంది. రిసీవర్ని పెట్టేసి ఇన్స్పెక్టర్ పృథ్వీరావు టైం చూశాడు. 7 గంటలు అవడానికి ఇంకా బోల్డ్ అన్ని నిమిషాలున్నాయి. సాలోచనగా అతడు బెల్లు నొక్కాడు. డిటెక్టివ్ టెంపో క్షణకాలం ఆలోచించాడు. అతడి చెయ్యి తలుపు మీద చప్పుడు చేసింది. 2 నిమిషాలు గడిచాయి. తలుపు వెనకగా చిన్నగా చప్పుడైంది. బోల్టు లాగబడింది. తలుపు కొద్దిగా తెరుచుకుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు టెంపో కొద్దిగా తెరుచుకున్న తలుపు మీద అరచేతిని వేస్తూ. సారీ, నా ఆరోగ్యం బాలేదు, రేపు రండి అన్నాడతను తలుపు మూసే ప్రయత్నం చేస్తూ. రేపురా అనటానికి నేను అడుక్కు తినేవాణ్ణి కాను, అప్పులాణ్ణి కాను, మిస్టర్ శ్రీనివాసరావు టెంపో తీక్షణంగా అన్నాడు. అతని చెయ్యి బలంగా తలుపును తోసింది. అప్రయత్నంగా శ్రీనివాసరావు లోపలికి జరిగాడు. టెంపో లోపలికి నడిచి వెనక్కి తిరిగాడు. తలుపును మూసిన శ్రీనివాసరావు కోపాన్ని దిగమింగుతూ చూస్తున్నాడు. టెంపో అతన్ని చిరునవ్వుతో చూశాడు. మిస్టర్ శ్రీనివాసరావు, ఆరోగ్యం బాగాలేదన్నారు. తిరిగి తిరిగి అలసిపోయారా? పొద్దుటి నుంచి ఒంట్లో బాలేదు, మంచం అస్సలు దిగనే లేదు. ఇంతకీ మీకేం కావాలి అన్నాడు శ్రీనివాసరావు. త్వరగా పని ముగించుకొని వెళ్ళిపోమంటోంది అతని వాలకం. టెంపో మాట్లాడకుండా హాలు మధ్యకి నడిచాడు. సోఫాలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. కూర్చోవడమా వద్దా అని సందేహిస్తూ నిలబడ్డ శ్రీనివాసరావుని సిగరెట్ పొగలోంచి చూశాడు. సిడౌన్. శ్రీనివాసరావు అప్రయత్నంగా కూర్చున్నాడు. మీ ఆవిడ లేదా? ఆమె కాఫీ చాలా బాగా చేస్తుంది అన్నాడు టెంపో. శ్రీనివాసరావు ఆవలించాడు. కుసుమ పుట్టింటికెళ్ళింది అన్నాడు మెల్లిగా. ఆమె పుట్టిల్లు మద్రాసా? టెంపో ప్రశ్నించాడు. విజయవాడలేండి. ఇంతకీ మీరు వచ్చిన పని? శ్రీనివాసరావు ఆగాడు. శ్రీనివాసరావు, కారణం లేకుండా మనిషి అబద్ధాలు ఆడాడు. నువ్వు 2 అబద్ధాలు ఆడావు. ఎందుకు? టెంపో ఏకవచనంతో అన్నాడు. మీ అర్థం? శ్రీనివాసరావు అయోమయంగా చూస్తూ అడిగాడు. మీ అనారోగ్యం గురించి, నీ భార్య పుట్టింటికెళ్ళడం గురించి అబద్ధాలాడావు. మిస్టర్ టెంపో, దిస్ ఈజ్ టూ మచ్. ఏదో పెద్దవారని మీకు మర్యాద ఇచ్చాను. నువ్విచ్చే మర్యాద కోసం నేను ఇక్కడికి రాలేదు. టెంపో అడ్డొస్తూ మధ్యలో అన్నాడు. శ్రీనివాసరావు, రోజంతా నువ్వు కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతూనే ఉన్నావు.
రైల్వే స్టేషన్, టెలిఫోన్ ఎక్స్చేంజ్, బస్టాండ్, రంగదామి ఇల్లున్న వీధి. ఏమిటి వాగుడు? శ్రీనివాసరావు గద్దించాడు. అతని మొహం పైపొట్టు తీసేసిన కందగడ్డలాగా అయింది. ఇవాళ మధ్యాహ్నం ట్రైన్లో మీ ఆవిడ్ని మద్రాసు పంపించావు. పుట్టింటికి విజయవాడ వెళ్ళింది అన్నావు. రోజంతా తిరుగుతూనే ఉన్నావు. ఉదయం నుంచి మంచం దిగలేదు అన్నావు. దీనికంతకీ? అతని మాటలు వినిపించినట్టు టెంపో చెప్పుకుపోతున్నాడు. వాళ్ళన్నయ్య మద్రాసులో ఉన్నాడు. అమ్మ నాన్న ఉన్నా పుట్టింటికి వెళ్ళినా, అన్నయ్య ఇంటికి వెళ్ళినా పుట్టింటికి వెళ్ళినట్టే లెక్క. శ్రీనివాసరావు అడ్డొస్తూ ఎగతాళిగా అన్నాడు. టెంపో చిన్నగా నవ్వాడు. మద్రాసులో విల్లివాకంలో నీ భార్య అన్నయ్య కాదు, నీ అన్నయ్య ఉన్నాడు. ఆల్ రైట్. ఆరోగ్యం బాగాలేదని ఎందుకు అబద్ధమాడావు? శ్రీనివాసరావు నిప్పులు కక్కుతూ చూశాడు. మిస్టర్, ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి ఏదీ కాని వేళ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి నన్ను అబద్ధాల కోరుగా చిత్రిస్తూ కూర్చుంటే వినడానికి నేనేమి అమాయకుణ్ణి కాను. గెట్ అవుట్. టెంపో నవ్వుతూ కాలు మీద కాలేసుకున్నాడు. వెక్కిరింపుగా నవ్వుతూ శ్రీనివాసరావు కళ్ళలోకి చూశాడు. శ్రీనివాసరావు, చాలా చాలా తెలివిగా అంతా చేసేశావు. కానీ అతి తెలివి నిన్ను అడకత్తెరలో ఇరికించింది అన్నాడు టెంపో అడకత్తెర అన్న పదాన్ని నొక్కి పలుకుతూ. శ్రీనివాసరావు కళ్ళల్లో ఏదో మార్పు వచ్చింది. ప్రయత్నించి చిటికలో ఆ మార్పును తుడిచేశాడు అతను. వాట్ డు యూ మీన్? టెంపో శ్రీనివాసరావు కళ్ళల్లోకి సూటిగా చూశాడు. మోహన్ని నీ చెల్లెలు ప్రేమించింది. మోహన్ ఆమె కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నువ్వు గ్రహించావు. కట్నాలు కానుకలు చెల్లించి చక్కటి పెళ్లి కొడుకుని సంపాదించే శక్తి నీకు లేదు. ప్రతిమ ప్రేమ మూలంగా ధనికుడైన రాజారావుతో వియ్యం నీకు లాభిస్తుంది. రాజారావు అంగీకరిస్తే కానీ ఆకాశంలో ఉండే రాజారావు అడుసులో ఉండే నీతో బంధుత్వం చేసుకుంటాడు అన్న నమ్మకం నీకు లేదు. తండ్రి తన ప్రేమను అంగీకరిస్తాడన్న ఆశ మోహన్ కూడా లేదు. ఈ పిచ్చివాగుడు వినడానికి నాకు అసలు ఓపిక లేదు అరిచాడు శ్రీనివాసరావు. అందుచేత బ్రహ్మాండమైన ప్లాన్ వేశావు. చట్టబద్ధంగా నీ చెల్లెలకి పెళ్ళేడు వచ్చేదాకా ఆగావు. నీ చెల్లెలు టూరిస్ట్ బస్సులో వెళ్ళింది. ఆమె మైసూర్లో దిగిపోయింది. నీ మాటల్ని ప్లాన్ని గుడ్డిగా నమ్మిన మోహన్ ఎవ్వరికి చెప్పకుండా మైసూరు వెళ్ళిపోయాడు. మూడొంతులు వాళ్ళు నీ సలహా ప్రకారమే ఏ చాముండేశ్వరి సన్నిధిలోనో భార్యాభర్తలుగా రూపొంది ఉండాలి. ఈలోగా రాజారావు కొడుకు గురించి పేపర్లో ప్రకటన ఇచ్చాడు. నీ బుర్ర కత్తిలాగా పనిచేసింది. ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న నువ్వు ఒక్క దెబ్బకి 2 పెట్టెల్ని కొట్టాలి అని అనుకున్నావు. మోహన్ ఆచూకీ తెలిసిన వ్యక్తిలా నటిస్తూ రాజారావుని కాంటాక్ట్ చేశావు. టేపు ద్వారా మోహన్ కంఠాన్ని అతనికి వినిపించి మోహన్ని కిడ్నాప్ చేసినట్టు నాటకమాడి 5 లక్షలు రామ్సన్గా గుంజుకున్నావు. మోహన్ నీ ఇంటికి అల్లుడయ్యాడు. 5 లక్షలు నీ చేతుల్లో వాలింది. సమయం చూసి మోహన్ని తెర వెనుక నుంచి యువతలకి రప్పించాలి అని అనుకున్నావు. ఇది ఘోరం, అన్యాయం. శ్రీనివాసరావు బొబ్బలెడుతూ తటాలున లేచాడు. అతని మొహం జేవురించింది. పెదవులు వణకడం ప్రారంభించాయి. ఆ నేరం మీద రంగధామాన్ని అరెస్టు చేశారు మీరు అన్యాయంగా. రంగధామం అరెస్ట్ అయినట్టు నీకెలా తెలుసు? టెంపో అడ్డొస్తూ గద్దించాడు. నాకే కాదు, అందరికీ తెలుసు. శ్రీనివాసరావు వెటకారంగా అన్నాడు. టెంపో చిన్నగా నవ్వాడు. ఆ అరెస్ట్ ఎంతో రహస్యంగా జరిగింది. ఇది ఇన్స్పెక్టర్ పృథ్వీరావుకి, నాకు, రంగదాముకే తప్ప మరెవ్వరికి తెలియదు. నువ్వు రంగదాన్ మీద ఒక కన్నేసి ఉంచావు. ఎందుకో? శ్రీనివాసరావు వెటకారంగానే అన్నాడు. అతను ప్రతిమని ప్రేమించాడని నీకు తెలుసు. మోహన్ని ద్వేషిస్తున్నాడని ఇంకా బాగా తెలుసు. అంచేత అనుమానాన్ని అతని మీదకి సరఫరా చేయడానికి నువ్వు చాలా శ్రమపడ్డావు.
అతడి పేరుతో ఫోన్ చేసి క్యాసెట్ తెచ్చుకున్నావు. ఆ నాటకంలో నువ్వు నటించలేదు. అయితే రిహార్సల్స్ సమయంలో ప్రాంప్టింగ్ నిర్వహించానని రామ్మోహన్ ద్వారా ఇవాళే తెలుసుకున్నాను. రంగదాం ఇంట్లో శబ్ద రత్నాకరం, వెబ్స్టర్ డిక్షనరీలు ఉన్నాయని నీకు తెలుసు. ఆ రెండిటిని ముందుకు లాగి వెనక క్యాసెట్ని ఎరికించావు. లైబ్రరీకి వెళ్ళి ఓపికగా కూర్చుని ఆ 2 నిఘంటువుల్లో నీకు అవసరమైన పదాల్ని ఏరుకుని రాసుకున్నావు. 2 రోజులు లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్స్ బుక్స్లో ఉన్న నిఘంటువుల్ని అడిగి తీసుకున్నావు. లైబ్రరియన్కి నువ్వు తెలుసు. ఇవాళ అతన్నే కలుసుకున్నాను. నో! శ్రీనివాసరావు కీచుగా అరిచాడు. అతని శరీరం వణకసాగింది. ఇవన్నీ అబద్ధాలు. డిక్షనరీల్ని ముందుకు లాగి క్యాసెట్ని అక్కడ పెట్టినప్పుడు నిన్నెవ్వరూ చూడలేదనుకున్నావు. బస్కీలు తీయడంలో మునిగిపోయిన రంగదాం నిన్ను చూడలేదు. కానీ బాత్రూంలోంచి అప్పుడే యువతలికి వస్తున్న రంగదాం తల్లి వరండా దిగి గేటు వైపు వెళ్తున్న నిన్ను చూసింది. తరచుగా వెళ్ళి రంగదాంని కలుసుకునే నీ గురించి ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇవాళ సాయంత్రం నేను ప్రశ్నించాక నిన్ను చూసినట్టు ఆమె చెప్పింది. నిన్ను ఊరేగించిన మైక్లో అడిగితే నీకోసం క్యాసెట్ తెచ్చిన కుర్రాడు నిన్ను పోల్చి చెప్పేస్తాడు. టెంపో ఆగాడు. మళ్ళీ అతని వైపు చూశాడు. శ్రీనివాసరావు సోఫాలో కూలబడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అవుతూ టెంపోని చూశాడు. 2 క్షణాల్లో తెప్పరిల్లి చిన్నగా దగ్గాడు. మిస్టర్ టెంపో, మీరు చెప్తుందంతా తార్కికంగా ఉంది. ఎవరైనా మీ రీజనింగ్ నమ్ముతారు. మీరు పొరబడుతున్నారు. నేను మీరన్న నేరాలేమీ చేయలేదు. కానీ చల్లాయి మోహన్ మైసూర్లో ఉన్న సంగతి తెలుసు. అది మీకెలా తెలుసు? అంతా చెప్తాను. 2వ తేదీన కాకుండా తర్వాత నువ్వు క్యాసెట్ తెప్పించుకుని ఉంటే ఆ పని రంగదాం చేశాడని నేను కూడా అనుకునేవాణ్ణి. కానీ మోహన్ 4వ తారీఖు మాయం అవుతాడని తెలిసిన వ్యక్తి తప్ప మరొకరు అంతముందు జాగ్రత్తతో ప్లాన్ చేయలేరు. ఇవాళ రంగదాం అమాయకత్వాన్ని అతని కళ్ళల్లో చూశాక నేను దొంగలా ఊహిస్తున్నట్టు అనుమానం వేసింది. శ్రీనివాసరావు నవ్వు టెంపో మాటలకి ఫుల్ స్టాప్ పెట్టింది. అతను నిర్లక్ష్యంగా టెంపోని చూశాడు. మిస్టర్ టెంపో, మీరు చెప్పిన దానిలో సగం కరెక్టే. 2వ సగం కేవలం ఊహాగానం. మోహన్ నా చెల్లెలు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ ఇష్టానుసారం పెళ్లి చేసుకునే హక్కు వాళ్లకుంది. నా సహాయం లేకున్నా వాళ్ళు మొగుడు పెళ్ళాలు అవ్వగలరు, అయ్యారు. అంచేత నేను అతన్ని కిడ్నాప్ చేయలేదు, రాంసం వసూలు చేయలేదు. నా మీద మీ అనుమానం బేస్లెస్. అది నిలవదు. ఎందుకంటే హనీమూన్ ముగిశాక మోహన్ తిరిగొచ్చాక నిజం తెలుస్తుంది. ఈసారి టెంపో నవ్వు అతన్ని ఆపింది. శ్రీనివాసరావు కిడ్నాప్ నాటకం గురించి, 5 లక్షల వసూలు గురించి మోహన్కి తెలియదు. కొడుకు తిరిగి ఇల్లు చేరాక పైకం గురించి రాజారావు బెంగబెట్టుకోడు. నీ ప్లాన్ ఫలితంగా అమాయకుడైన రంగధాం బలి పశువుగా పోలీసులకి చిక్కిపోతాడు. డబ్బు దొరక్కపోయినా అతడు కిడ్నాపర్గానే లెక్కించబడతాడు. రంగధాం అలాంటి పాడు పని చేయడానికి వెనుదీయడని మోహన్, ప్రతిమ ఇద్దరు కూడా చెప్పగలుగుతారు. రాగానే నువ్వు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసేస్తావు. శ్రీనివాసరావు కుడి చేతిని పైకెత్తాడు. తీక్షణంగా టెంపో కళ్ళలోకి చూశాడు. చివరిసారిగా చెప్తున్నా, నేను రాజారావు నుండి డబ్బులు వసూలు చేయలేదు. నా చెల్లెలు తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడడంలో సహకరించాను. అది నేరమేం కాదు. టెంపో మెల్లగా పైకి లేచాడు. శ్రీనివాసరావు వైపు హీనంగా చూశాడు. ఓకే మిస్టర్ శ్రీనివాసరావు, జరిగిన దాన్ని, చేసిన దాన్ని అంగీకరించి శిక్ష తగ్గించుకునే ప్రయత్నం చేస్తావన్న నమ్మకంతో ఇంతసేపు నీతో మాట్లాడుతూ కూర్చున్నాను. నువ్వు మైసూరులో ఉన్న నీ చెల్లెల్ని, మోహన్ని రేపు బయలుదేరి రమ్మని ఫోన్ చేసిన సంగతి కూడా నాకు తెలుసు. నేను వెళ్తాను. రావాల్సిన వాళ్ళు వస్తారు, అడగాల్సింది అడుగుతారు అంటూ అతడు చకచకా గుమ్మం వైపు నడిచాడు.
గొళ్ళను తీసి తలుపు కొద్దిగా లాగి పట్టుకున్నాడు. టెంపో గారు, శ్రీనివాసరావు కంఠం అతన్ని ఆపింది. టెంపో తిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు. నిరాధారంగా నన్ను అనుమానిస్తున్నారు. మీ పనికి మాలిన రీజనింగ్తో పోలీసుల్ని తికమక పెట్టి నా మీదకి ఉసి కొలపకండి, అది అన్యాయం. శ్రీనివాసరావు, నిరాధారంగా కాదు, ఆధారాలు అవసరాన్ని మించే ఉన్నాయి. రంగదాంలా నటిస్తూ క్యాసెట్ తెప్పించుకున్నావు. లైబ్రరీకి వెళ్ళి డిక్షనరీలు పారాయణం చేస్తూ కూర్చున్నావు. క్యాసెట్ని రంగదాం ఇంట్లో పెట్టావు. వాటిని మీరు నిరూపించలేరు. అవన్నీ కట్టుకథలు. శ్రీనివాసరావు ఎగతాళిగా సగర్వంగా అన్నాడు. టెంపో తలుపు నుంచి దూరంగా జరిగాడు. అలాగని నిన్ను నువ్వు మభ్య పెట్టుకోవద్దు. రాజారావు కారుని ఆ రాత్రి నిర్జనంగా ఉన్న రోడ్లో వదిలిపెడుతున్నా నిన్ను బీట్ కానిస్టేబుల్ చూశాడు. ఏ క్షణంలో అయినా పోలీసులు వస్తారు. మద్రాస్ పోలీసుల నుండి వాళ్ళకి వర్తమానం ఈపాటికి వచ్చే ఉంటుంది. నీ భార్య ద్వారా నువ్వు పంపించిన సూట్ కేసులో 5 లక్షలు, ఎడిట్ చేసిన క్యాసెట్ వాళ్ళకి స్టేషన్లోనే దర్శనం ఇచ్చి ఉంటాయి. అమాయకురాలైన నీ భార్యను పాడు పనికి ఉపయోగించుకొని ఉన్నట్టుండి సుడిగాలిలాగా దూసుకొస్తున్న శ్రీనివాసరావుని చూస్తూ టెంపో ఆపేసి తటాలన పక్కకు జరిగాడు. శ్రీనివాసరావు టెంపో వైపు రాలేదు. తలుపుని గజ బలంతో విసురుగా లాగి అవతలికి దూకేశాడు. అతడు శాంతంగా చూస్తున్నాడు. గుమ్మం దగ్గర చప్పుడైంది. వెలవెల్లాడుతున్న శ్రీనివాసరావుని లోపలికి తోసుకొస్తున్నాడు ఇన్స్పెక్టర్ పృథ్వీరావు. అతని మొహం ఉద్రేకంతో మేస్తోంది. అతడి చేతిలో రివాల్వర్ శ్రీనివాసరావు డొక్కలో గుచ్చుకుంది. శ్రీనివాసరావు, విగ్రహంలాగా నుంచో, కదిలితే డొక్క చీరుకుపోతుంది. పృథ్వీరావు కంఠం కంగుమంది. టెంపో చిరునవ్వుతో శ్రీనివాసరావు మొహంలోకి చూశాడు. శ్రీనివాసరావు మొహం పాలిపోయింది. చెమటతో తడుస్తోంది. ఎండిపోతున్న అతని పెదవులు వణుకుతున్నాయి. ఎర్రటి కళ్ళు రెప్పపాటు లేకుండా టెంపో వైపే చూస్తున్నాయి. ఆ కళ్ళల్లో ఆగ్రహం లేదు, ఆందోళన, భయం ఆ కళ్ళల్లో ఎర్రగా ప్రతిఫలిస్తూ ఉన్నాయి. ఇన్స్పెక్టర్ పృథ్వీరావు జేబులోంచి విజిల్ తీశాడు. మరుక్షణం విజిల్ శబ్దం హాల్లోని నిశ్శబ్దాన్ని చల్లా చెదురు చేసింది. ఇంటి ముందు టకటకామంటూ బూట్లు చప్పుడు చేశాయి. 4 సాయుధ పోలీసులు లోపలికి చొరబడ్డారు. ఇన్స్పెక్టర్ పృథ్వీరావు ఆఫీస్ గదిలో అందరూ కూర్చున్నారు. డిటెక్టివ్ టెంపో, రంగధాం, రాజారావు పృథ్వీరావు తెప్పించిన టీలు తాగేశారు. రాజారావు ఉత్సాహంతో టెంపో వైపు చిరునవ్వుతో చూశాడు. మిస్టర్ టెంపో, నిర్విరామంగా కృషి చేశారు. నిజం నిరూపించారు. థ్యాంక్స్ ఎ లాట్. అయితే నాకు తెలిసిన నిజం సంతోషం కలిగించేదిగా లేదు. రాజారావు ఆగి బరువుగా నెట్టూర్చాడు. టెంపో చిన్నగా నవ్వాడు. తన పెరుగుదలని బయటికి చూపించే అవకాశం చొరవ ఇవ్వకుండా మీ గొడుగు కిందే మీ కొడుకును పెంచారు. మోహన్ను లోపలే ఎదిగాడు. మీతో చెప్పే ధైర్యం లేక ప్రతిమ కోసం పరారయ్యాడు. పెళ్ళయ్యాక మీరు మీ లక్షలు అతన్ని ఏమీ చేయలేవని శ్రీనివాసరావు అతడికి నూరిపోశాడు. నచ్చిన పిల్లని మోహన్ పెళ్ళాడినందుకు సంతోషించి అతన్ని మెచ్చుకోండి. ఆ పిల్ల ప్రతిమ మరీ బరితెగించింది. అలాంటి తత్వం ఉన్నవాళ్ళు మా ఇంటి కోడలుగా. రాజారావు ఏదో చెప్పబోయాడు. మిస్టర్ రాజారావు, తన అన్న శ్రీనివాసరావు చేసిన పాడు పనిలో ఆమెకి వాటా ఉంది అని అనుకోవడం పొరపాటు. ఆడది తెగించడానికి కారణం మగాడే. మీ కొడుకే ఆమెకి ధైర్యం నూరిపోసి ఉంటాడు. రాజారావు తల బలహీనంగా ముందుకి వెనక్కి ఆడింది. టెంపో, రంగదాంని అరెస్టు చేశాక నీ అనుమానం శ్రీనివాసరావు మీదకి ఎలా మళ్ళిందో అసలు నాకు అర్థం కాలేదు, ఇన్స్పెక్టర్ పృథ్వీరావు అన్నాడు. రంగదాంని పట్టించేలాగా ఒకచోట కళ్ళని పొడుస్తున్నట్టు కుప్పపోసిన సాక్ష్యాలు నాలో అనుమానాన్ని కలిగించాయి. రంగదాంని అపరాధిగా చూపించడానికి ఏర్పాటు చేయబడిన సాక్ష్యాలు అతడు అమాయకుడంటూ తమ భాషలో నాలో బొబ్బలెట్ట సాగాయి. ముందు చూపుతో అసలు వ్యక్తిని ఏమార్చడానికి రంగదాంని
అరెస్ట్ చేయమన్నాను. ముగ్గురు ఏకాగ్రతతో అతన్నే చూస్తున్నారు. టెంపో ప్రారంభించాడు. మోహన్ని తన చెల్లెలు ప్రేమిస్తోందన్న విషయం అతడు దాచాడు. బాధ్యత కలిగిన అన్నయ్యగా నా ముందు నాటకం ఆడాడు. అతడు మాట్లాడుతున్నప్పుడు అతని భార్యనే చూస్తూ కూర్చున్న నాకు లేలగా అనుమానం వేసింది. భర్త పూర్తిగా నిజం చెప్పడం లేదు అన్న భావం ఆమె కళ్ళలో అమాయకంగా కనిపించింది. అంతేకాకుండా శ్రీనివాసరావు నాతో మొదటే అబద్ధాలు ఆడాడు. ప్రతిమ పేపర్లో చూసి మోహన్ అంతర్ధానం అవడం గురించి తనకి చెప్పింది అన్నాడు. నిజంగా ప్రతిమ టూరిస్ట్ బస్సులో వెళ్ళిన నాటికి రాజారావు గారు పేపర్లో ప్రకటన వెయ్యనే లేదు. తనని చేరుకోవడానికి శ్రీనివాసరావే నాకు క్లూలు ఏర్పాటు చేశాడు. పైకి కనిపించేలా అతను వేసిన పట్టాల మీదే వెళ్ళి ఉంటే రంగదాం బలైపోయేవాడు. గురు, బీట్ కానిస్టేబుల్ అర్ధరాత్రి దాటాక శ్రీనివాసరావు గారిని నేతాజీ రోడ్లో వదిలేయడం చూసినట్టు నాకు చెప్పలేదే? పృథ్వీరాజు నవ్వుతూ అడిగాడు. టెంపో చిన్నగా నవ్వాడు. బీట్ కానిస్టేబుల్ చూస్తేగా చెప్పడానికి. వాట్? ఇన్స్పెక్టర్ పృథ్వీరాజు అరిచాడు. శ్రీనివాసరావుని బోల్తా కొట్టించడానికి అలా బుకాయించాను. తర్వాత మద్రాస్ పోలీసులు అతని భార్యని 5 లక్షల్ని రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకున్నారని బుకాయించాను. టెంపో నవ్వుతూ అన్నాడు. మొదట్లో నువ్వు నిజంగానే మద్రాస్ పోలీసులకి ఇన్ఫామ్ చేశావేమో అనుకున్నానే. పృథ్వీరావు పకపక నవ్వాడు. టెంపో గారు, మీ ప్రవర్తన నన్నెంతో అప్సెట్ చేసింది, కేసులో ఇరికించింది. తాట ఒల్చేస్తారేమో అని నిజంగానే హడిలిపోయాను. చివరికి రక్షించారు. థ్యాంక్స్. రంగదాము నవ్వుతూ అన్నాడు. నిన్ను రాజారావు గారిని అడకత్తెరలో ఇరికించాలన్న శ్రీనివాసరావు అడకత్తెరలో తనే ఇరుక్కున్నాడు. టెంపో నవ్వుతూ అన్నాడు. రాజారావు గారితో శ్రీనివాసరావు అంతా కక్కేశాడు. మైసూర్లో ఉన్న మీ అబ్బాయితో మాట్లాడాం. తెల్లారేలోగా మీ కొడుకు కోడలు మీ ఇంటికి చేరుకుంటారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక మీరు చెల్లించిన 5 లక్షలు మీకు వాపస్ చేయబడతాయి అన్నాడు ఇన్స్పెక్టర్ పృథ్వీరావు. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. రేపు సాయంత్రం మా ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నా. దానికి టెంపో గారు, మీరు, కమిషనర్ గారు ముగ్గురు వస్తున్నారు. రాజారావు నవ్వుతూ అన్నాడు. రంగదాము లెటస్ గో అంటూ లేచాడు టెంపో. మిస్టర్ టెంపో, మీ ఫీజు అంటూ కుర్చీలోంచి లేచాడు రాజారావు. కవర్లో పెట్టి రెడీగా ఉంచండి, రేపు రిసెప్షన్కి వస్తాగా. టెంపో నవ్వుతూ అన్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు, నవలలు, పూర్తి నవలలు, సస్పెన్స్ కథలు ఉంటాయి. తప్పకుండా ఎవరైనా వినకపోతే వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.